నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అప్పుడేమో హృదయోదయం అన్నావు, ఇప్పుడేమో కంపరంగా ఉంది. ఓ నో, చెప్పానా? నేను ముందే చెప్పానా సార్? ఆవిడకి మీరంటే ఇష్టం లేదు. నా మాట వినండి సార్. స్వామి, నేను ఎవరి మాట వినను, నా మనసు మాటే వింటా. మీ మనసు మిమ్మల్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తోంది సార్. మనుషులే తప్పు చేస్తారు స్వామి, బట్ మనసు ఎప్పుడు తప్పు చెప్పదు. పోలీసులం, మనకు మనసేంటి సార్? ఏంటయ్యా ఏంటయ్యా, మన మనుషులం కాదా? మనకి మనసు ఉండకూడదా? అది కాదు సార్, పోలీసులు పబ్లిక్ వెంట పడకూడదు, పబ్లిక్కే పోలీసులు వెంట పడాలి. నిత్యకు నాకు నడుస్తున్నది క్రైమ్ స్టోరీ కాదయ్యా. నిత్య నా వెంట పడ్డానికి మా మధ్య నడుస్తున్నది లవ్ స్టోరీ. దట్స్ వై నేను నిత్యని ఫాలో అవుతున్నాను. ఈ డబ్బున్నోళ్ళు డబ్బున్నోళ్ళకే పడతారు సార్, మన యూనిఫామ్ కు పడరు సార్. ఎందుకయ్యా పడరు? ఓపికతో వెయిట్ చేస్తే ఖచ్చితంగా పడతారు. స్వామి, నన్ను డిస్కరేజ్ చెయ్యకు, ఎంకరేజ్ చెయ్యవయ్యా. విత్ ఇన్ ఎ షార్ట్ టైం మిస్ నిత్య అనే పేరుని మిస్సెస్ ఇళయరాజా అని మార్చేస్తా. వద్దంటే వినరుగా, మీ రాక్షస ప్రయత్నం ఏదోటి చేయండి. ఈ గొడవలో పడి మీరు మంగాగారి విషయం మాత్రం మర్చిపోకండి. నో 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 స్వామి, మంగగారిని వెతకడం కోసమే నేను నిత్య వెంటపడ్డాను. నా గెస్ నిజమైతే మంగగారి గురించి నిత్యకి బాగా తెలుసు. మంగగారు ఎక్కడున్నారో నిత్యకి ఖచ్చితంగా తెలుసుంటుంది. ఈ మధ్య నిత్య మేడం గారు చాలా మారిపోయారు మేడం. నన్ను అన్నయ్య అంటున్నారు, మా మీనాక్షిని వదిలి గారు అంటున్నారు. అవునా? అయితే అన్ని మంగళవాట్లే వంట పట్టించుకుంటున్నావు అన్నమాట. గుడ్. మంచిదే కదా మేడం, మంగా మేడం గారు లేని లోటు మనకి తీరినట్టుంటుంది. మర్చిపోయావు చారి, మంగ బ్రతికే ఉంది. అవును మేడం, అలవాట్లో పొరపాటుగా అనేసానండి. మంగా మేడం గారు త్వరగా కనిపించాలి. జై సారు పిల్లలు కలవాలి. చంద్రిక, స్వరూప, నిత్యాచార్యులు ఏం మాట్లాడుకుంటున్నారో? వాళ్ళకేం పనా పాట? మనలా వాళ్ళకి ఏ టెన్షన్స్ లేవు కదా, ఏదో సోది కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. మంగా మేడం గారిని చూడాలని మీకు కూడా ఉంది కదా మేడం? అవును, మీనాక్షి గారు చెప్పారు, నాకు కూడా చూడాలనుంది. మీనాక్షి ఏం చెప్పింది? రేయ్ చారీ, నువ్విక్కడేం చేస్తున్నావు? మా మీనాక్షిని వెతుకుతూ వచ్చి మేడం గారు కనిపిస్తే మాట్లాడుతున్నానండి. ఏరా, వచ్చినప్పటి నుంచి మీనాక్షి మీనాక్షిని తెగ్గలవరిస్తున్నావు, దాని దగ్గర ఏదో దాచిపెట్టినట్టు. మీనాక్షి గారు మీకు కనిపించారా? లేదమ్మా, తనెక్కడో ఉండుంటుంది. ఏమ్మా, నీకు కూడా మీనాక్షితో పని ఉందా? ఇప్పుడే వస్తానని వెళ్లారు, ఇంకా రాలేదు. ఇప్పుడే వస్తానని వెళ్ళిందా? పౌడ్రు, ఇది నిత్య కాదు, మంగ. అమ్మో, మంగ ఇక్కడుంటే నిత్య ఏడుందే? ఏమో నాకేం తెలుసు. నిత్య గారు, ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి?
చూడు చంద్రిక. ఒక్క విషయం అడగడం మర్చిపోయాను. ఏం మర్చిపోయారు? మీ సిస్టర్ మంగ గారి గురించి మీకేమన్నా తెలుసా? నాకంటే మీకే ఎక్కువగా తెలుసుండాలి. తన గురించి ఎంక్వైరీ చేస్తున్నారు కదా. ఐ థింక్ మీకే ఎక్కువ తెలుసు అని నా ఫీలింగ్. వాట్ డు యు మీన్? ఐ మీన్ మంగ గారు ఎక్కడున్నారో అది మీకు తెలుసు. నిత్య కనపడకుండా కవర్ చేయండి. వాట్? తెలిస్తే ఇంటికి తీసుకురాకుండా ఉంటానా? మంగ గారిని ఇంటికి తీసుకొస్తే ఆ ఇంట్లో మీకు ప్లేస్ ఉండదుగా. సి, నాకు మా అక్క కన్నా జై ఎక్కువ కాదు. ఓ స్వరూప గారు, చెప్పడం మర్చిపోయాను. మిమ్మల్ని మా అమ్మమ్మ పిలుస్తోంది. ఎందుకు? పిల్లల గురించి ఏదో చెప్పాలట. అవునా? త్వరగా స్టేజ్ దగ్గరకు వచ్చాయి. అరే చారే, ఇందాక నుంచి మీనాక్షి మీనాక్షి అని తెగ కలవరిస్తున్నావుగా, అదిగో అటు పోతుంది పో. ఎక్కడ సార్? అదిగోరా. మీనాక్షి, వసై మీనాక్షి. నేను వస్తాను, ఆగండి. అయ్యో ఆగమ్మా, నువ్వు అటు వెళ్ళకూడదు. ఎందుకండి? అక్కడంతా డ్రింక్ చేస్తున్నారమ్మా, నువ్వు వెళ్ళటం బాగోదు. నేను మీనాక్షి వదిన గారి దగ్గరికి వెళ్తానండి. మేం తీసుకెళ్తాం రామ్మా. రా 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 రా, పదండి. మీరు చెప్పింది నిజమే సార్. మంగగారు దొరికితే నిత్య గారు జై సార్పై ఆశలు వదులుకుంటారు, మిమ్మల్నే ప్రేమిస్తారు. అయ్యో, మీ కేసు సాల్వ్ అయిపోయినట్టే సార్. పోలీస్ చెప్పాము. మంగా మేడం గారు ఎక్కడున్నారో ఏమిటో. అదిగోండి వదిన గారు. వదిన గారు, వదినా. అమ్మయ్యా, మేడం గారు దొరికేశారు. ఎక్కడికి వెళ్ళిపోయారు వదినా? సారీ మేడం, ఇక మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను. మీనాక్షి, ఒక నిమిషం ఇలారా. నువ్వు ఇక్కడే ఉండమ్మా, రా. ఏమ్మా, మంగ దగ్గర ఉండమంటే ఎక్కడికి పోయినావమ్మా? మంగా మేడం గారి దగ్గరికే వస్తున్నాను సార్. అంతలో నిత్య మేడం గారు కనిపించారు. తనే మంగా మేడం గారు అనుకుని చెయ్యి పట్టుకుని తీసుకెళ్లబోయాను. దేవుళ్ళ ఏసీపీ సార్ వచ్చి టైంకి రక్షించారు. మమ్మల్ని కూడా ఏసీపీయే కాపాడారు. ఇందాక మంగని నిత్య అనుకున్నాం. పెద్ద గండమే తప్పింది మేడం. లేదంటే నిత్య మేడం గారికి నేను దొరికేసేదాన్ని. ఈ టెన్షన్ పడ్డం నా వల్ల కావడం లేదు. మా వల్ల కూడా కావటం లేదమ్మా. ఏం చేస్తాం మరి, తప్పదు. టాబ్లెట్ వేసుకుని మేనేజ్ చేస్తున్నాం. మీకంటే అలవాటైంది సార్, నాకు కొత్త కదా. గుండెంతా దడదడగా ఉంది. నీకు గుండె దడగా ఉందేమో, మా ఆయనకి గుండెపోటు వచ్చేలా ఉంది. అంతా మీ ఆయన క్షేమం కోసమే చేస్తున్నాం మీనాక్షి. మనం ఇలా పక్కకొచ్చి మాట్లాడుకుంటుంటే మంగకు అనుమానం వస్తుంది. పదండి పదండి. పద పద పద. ఏంటండి పక్కకి వెళ్ళేదో మాట్లాడుకుంటున్నారు? ఏమీ లేదు మేడం గారు, త్వరగా కేక్ కట్ చేయించమని చెప్తున్నాను అంతే. అవునండి, నాకు ఏదోలా ఉంది. త్వరగా ఇంటికి వెళ్ళాలి. త్వరగా నిన్ను ఇంటికి పంపించే పనిలోనే ఉన్నావమ్మా. పిల్లలతో కేక్ కట్ చేయించి కార్లో సాగనంపుతాం, సరేనా? అలాగేనండి. అప్పటి వరకు నువ్వు మీనాక్షితోనే ఉండమ్మా, యాడికి పోమాకో. లేదండి, వదిన గారితోనే ఉంటాను. జాగ్రత్త మీనాక్షి, మేం చెప్పే వరకు ఒకే చోట ఉండండి. జైతో చెప్పి త్వరగా కేక్ కట్ చేపిస్తాం. వదిన గారు, ఏంటిదంతా? ఏదో గందరగోళంలో ఉన్నట్టుంది. ఇందాక అన్నయ్య గారు వచ్చారు, నన్ను మేడం గారు అన్నారు.
ఎవరో ఒక ఆవిడొచ్చారు. నేను తెలిసినట్టు మాట్లాడారు. నాలో మంగా మేడం గారి అలవాట్లని వెతుకుతున్నారు. మా ఆయన గారు మీతో మాట్లాడారా మేడం గారు? కొత్తగా గౌరవించి మాట్లాడారు వదినా. అంటే ఆయనకి ఆడవాళ్ళంటే గౌరవం మేడం గారు. మరి ఇంకో ఆవిడెవరో నాతో చనువుగా మాట్లాడారు. ఆవిడ స్వరూప మేడం అయ్యుంటారు. వారి కూతురే మీరు. నేనా? అంటే మంగా మేడం గారు. ఆవిడికి వారి కూతురంటే చాలా ఇష్టం. ప్రతి ఆడపిల్లలోనూ తన కూతుర్నే చూసుకుంటూ ఉంటారు. ఓహో అవునా, పాపం. చెప్పడం మర్చిపోయాను వదిన గారు, మీ గురించి అన్నయ్య గారు వెతుకుతున్నారు. ఎక్కడా మా మీనాక్షి కనిపించడం లేదు. అమ్మో నాన్నారు. ఏంటన్నారు? ఎక్కడరా మీ అమ్మ? అసలు ఈ ఫంక్షన్కి వచ్చిందా లేదా? వచ్చిందన్నారు. వస్తే నాకెందుకు కనిపించలేదు? కనిపించినా మాట్లాడకుండా ఎందుకు దాక్కుంటుంది? అసలు ఎందుకు తప్పించి తిరుగుతుంది? నాకు తెలియాలి. నేను కూడా తప్పించుకుందాం అనుకున్నాను అన్నారు, కానీ మీరు పట్టేసుకున్నారు. ఎందుకురా? నా దగ్గర ఏం దాస్తున్నారు మీరు? నాకెందుకు జాగ్రత్తలు చెప్తున్నారో? అసలు ఫ్యాన్లు ఎందుకు పడిపోతాయో నాకు ఇప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. ఇదిగో అబ్బాయి ఆగు. అది ఆగరా, ఇంకా చాలా బాగుంది. ఆపనరా, నేనెందుకు ఆపుతాను? నువ్వు వెళ్ళిపో అంతే. ఏంట్రా చారుకేసా, కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు కూడా తడబడుతున్నాయి, నాలుక స్వాధీనం తప్పుతుందిరా. తప్పదా మరి? తమరు సేవించింది గంగాజలం అనుకున్నారా? మద్యపానం ఏమిటి, నేను సురాపానం చేశానా? అంటే మీకు మద్యం పుచ్చుకునే అలవాటుందన్నారు. నేను సేవించింది మద్యపానం కాదురా, సురాపానం రా. డిప్ప అంటే మీకు మద్యం పుచ్చుకునే అలవాటుందని అన్నారు. దేవతలే తాగుతుంటే నేనెందరా చారుకేసా? ఎంత అపచారం, ఎంత అప్రతిష్ట, ఎంత అమర్యాద! అమ్మతో చెప్తానుండండి. ఇప్పుడు చెప్పరా, నువ్వు మీ అమ్మ నా దగ్గర ఏం దాస్తున్నారు? అది నాన్నారు. అది నా చెబుంటే మొహం ఆవకాయ చేస్తానంతే. చెప్పు, చెప్తావా లేదా? అంటే నాన్నారు, జానకి అంటే ఉన్నారు కదా? ఉన్నారు. మంగ మేడం ఉన్నారు కదా? మేడం గారు కూడా ఉన్నారు. ఈ జానకి ఆంటీ గారే ఆ మంగ మేడం. ఏడేం చేస్తున్నావురా? వెళ్ళి జైని కేక్ కట్ చేయమని చెప్పు. ఎవరు? ఎవరా? నేను రా. నేనంటే అబ్బో, తాగావేంట్రా? ఎంత తాగావేంట్రా? అంతలా ఊగుతున్నావు? పని చేయమని తాగుతావా? ఒరే, నన్నే కొడతావా? మళ్ళీ కొడతావా? అబ్బో అబ్బో, ఎందుకురా పదే పదే కొడుతున్నావు? నన్ను రా అంటావురా? నువ్వు నన్ను రా అంటావురా? నన్నే రా అంటావా? నువ్వు నన్ను రా అనగలింది, నేను నిన్ను తప్పేంట్రా? నేను ఒక్క రా అన్నందుకు ఇన్ని రాలంటావురా? అంటాను రా. నువ్వు నన్ను రా అన్న 10 సారి నన్ను రా 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 అంటాను రా. ఆఫ్టర్ ఆల్ పిఏ గాడివి
నీ బాసు మేనమావను పట్టుకొని అబ్బా! నేను ఆఫ్టర్ ఆల్ పియ్యను కాదురా, నేనెవరో తెలుసా? శ్రీవత్స సహోదరం, అగ్నిహోత్రం, వెంకట సూర్య సత్య సుబ్రహ్మణ్య రంగచారిలో ఒరే నన్ను తిట్టు కొట్టావు కదా, ఉండు మా జైకి చెప్తాను. ఏంటి జై సార్ చెప్తా? అరే చారు, ఈ పౌడర్ని పట్టుకోరా, తలంచి పట్టుకో. వద్దు చారుకేశా, నేను మీ అంకుల్నే, పోని మీ తాతయ్యనే. మీరెవరైనా సరే మా నాన్నరి మాటే నాకు ఆదర్శం. ఒరే వాడంటే తాగుతున్నాడు రా, నీకేమైంది? పితృవాక్య పాలన తాతగారు, తప్పదు. అదే తండ్రి కొడుకులు కలిసి నా మీద పాత పగలు తీర్చుకుంటారా? ఏంది ఒక్కడిని చేసి ఇద్దరు కొడతారా? అవునరా, నువ్వు పెద్ద జయప్రకాష్ రెడ్డివి, నేను పెద్ద సమరసింహారెడ్డి. నీకు నాకు మధ్య డామని బాంబులు వేసుకునే ప్యాక్షన్ కక్షలు ఉన్నాయి. మరి ఆఫ్టర్ ఆల్ ఇల్లరకబోలుడివి, నీకే ఎంతుంటే జై సార్ పియని వన్ మ్యాన్ షో ఇక్కడ నాకెంత ఉండాలరా? నిన్ను కేక్ తెమ్మని చెప్తే జై సార్ నన్ను కేక్ తెమ్మన్నారని చెప్పి సార్తో నన్ను తిట్టేస్తావా? నీ సంగతి ఎలా కాదురా, నిన్ను ఉండు, ఇదంతా మా ఆవిడతో చెప్తాను. ఉండు, వచ్చి తాడ తెస్తుంది. ఆగరా, ఆడదాని గొంగు పట్టు తిరిగే పౌడరు. ఆగరా, ఆగా. అయ్యో వామ్మో, వాయో వాయో ఇంకా ఆగండి అన్నారు. అరే చారుకేసా, ఈ మాత్రం గట్టి పట్టరారా? ఆ పౌడర్ ప్రసాద్ని వేసేస్తాను, కత్తి పట్టరారా, వాడిని వేసేస్తాను. పో పో. వదినా, కేక్ ఎప్పుడు కట్ చేస్తారు? నేను అందుకోసమే ఎదురు చూస్తున్నాను మేడం గారు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఎందుకు వదినా? అదే మీరు ఈ డ్రెస్ లో ఇబ్బంది పడుతున్నారు కదా. పిల్లల పుట్టినరోజు వేడుక దగ్గరుండి చూద్దామని వస్తే ఇలా జరిగింది. అంతా పిల్లల మంచికే మేడం గారు. ఏంటొదినా? అదే మేడం గారు, పిల్లల సంతోషం కోసం జైసార్ ఇదంతా చేస్తున్నారు అని చెప్తున్నాను. సార్ చాలా మంచివారు వదినా, కలిసి థ్యాంక్స్ చెప్పాలనుంది. అయ్యో వద్దు మేడం గారు, దయచేసి మీరు ఆ పని మాత్రం చేయకండి. ఎందుకు వదినా? అంటే సార్కి థ్యాంక్స్ లో సారీలో చెప్పడం నచ్చదు. మరి సార్కి నేను కృతజ్ఞతలు ఎలా తీర్చుకోవాలి? సార్కి మీరు దూరంగా ఉంటే చాలు. అదేంటి? దూరం నుంచి సార్కి దండం పెట్టుకుంటే చాలు అంటున్నాను మేడం గారు. అవునొదినా, ఈ డ్రెస్ లో సార్కి దగ్గరగా వెళ్ళడం కూడా బాగోదేమో, ఏవైనా అనుకుంటారు. అంతా మన మంచికే మేడం గారు. నాన్నగారికి ఏమైంది చారు? ఎంత చెప్పినా వినకుండా బాగా తాగేశారమ్మా. ప్రసాద్ అంకుల్ని చితక్కొట్టారు, ఇంకా కొడతానని ఊగుతున్నారు. ఆయన్ని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు. నువ్వు వెంటనే రావాలమ్మా. అయ్యో పద చారు పద. అయ్యో మేడం గారు, మీరు ఇక్కడే ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. నేను కూడా వస్తాను వదినా. మీరు ఎక్కడికి రాకూడదు మేడం గారు, మా నాన్న చూసేస్తారు. చూస్తే అది అంటే ఆయన తాగేస్తున్నారు కదా, బాగోదని. పదమ్మా. వస్తాను మేడం.
మంగ